నమస్కారం. మన దేశంలో ఒక రాష్ట్రానికి అంటే ఒకటికి 3 రాజధానులుండటం ఎప్పుడైనా విన్నారా? ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక వాస్తవంగా మారబోతున్న పరిస్థితి. చాలా విచిత్రంగా ఉంది గదూ! ఈరోజు మనం ఈ అంశంపై మాకు అందిన సమాచారాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. అవునండి, నిజమే. ఇది దేశంలోనే చాలా ప్రత్యేకమైన విషయం అనుకోవచ్చు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ముందు అమరావతిని కదా రాజధానిగా అనుకున్నారు గత ప్రభుత్వం. ఒక ప్రపంచస్థాయి రాజధాని కట్టాలని చాలా పెద్ద ప్లాన్స్ వేసింది. అవునవును, గుర్తుంది. రైతుల్నించి భూములు తీసుకోవడం, వేల ఎకరాలు, సింగపూర్ లాంటి సంస్థలతో కలిసి డిజైన్లు, ప్లాన్లు, అబ్బో పెద్ద కథే నడిచిందప్పుడు. కరెక్ట్. కానీ 2019లో ఎన్నికల తర్వాత అంటే రాజకీయాల్లో మార్పొచ్చింది కదా. కొత్తగా వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పాత ప్లాన్ను పక్కన పెట్టింది. వాళ్లు ఒకటి కాదు 3 రాజధానులుండాలని ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు, వికేంద్రీకరణ పేరుతో. అవును, అది అందరికీ కొంచెం షాకింగ్గానే అనిపించింది మొదట్లో. మరి ఈ కొత్త ప్రతిపాదనలో ఆ 3 కేంద్రాలు ఏవి, వాటి పనులేంటి? దాని ప్రకారం మొదటిది విశాఖపట్నం. ఇది కార్యనిర్వాహక రాజధాని. అంటే ప్రభుత్వ పరిపాలన అంతా, ముఖ్యమైన ఆఫీసులు, సెక్రటేరియట్ అన్నీ అక్కడ్నుంచి పనిచేస్తాయన్నమాట. ఓ, అంటే సీఎం ఆఫీస్, మంత్రుల కార్యాలయాలు అన్నీ వైజాగ్లోనే ఉంటాయా? అవును, ఆ ప్రతిపాదన ప్రకారం కార్యనిర్వాహక వ్యవస్థ అంతా అక్కడే. ఇక రెండోది అమరావతి. ఇది శాసన రాజధానిగా ఉంటుంది. శాసన రాజధాని అంటే అసెంబ్లీ సమావేశాలు, అలాగే శాసన మండలి పనితీరు ఇవన్నీ అమరావతిలోనే జరుగుతాయి. సరే, మరి మూడోది రాయలసీమలో అన్నారు కదా? అవును, మూడోది కర్నూలు. దీన్ని న్యాయ రాజధానిగా చేయాలనేది వాళ్ళ ఆలోచన. అంటే హైకోర్టును అక్కడికి తరలించాలని. ఓ, అంటే పరిపాలన విశాఖలో, చట్టాలు అమరావతిలో, న్యాయం కర్నూలులో, ఇలా 3 భాగాలుగా విడగొట్టడమన్నమాట. దీనికి ప్రభుత్వం చెప్పే కారణమేంటి? ఎందుకిలా? వాళ్లు చెప్పే ప్రధాన కారణం రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని. అంటే ఉత్తరాంధ్రకు విశాఖ, కోస్తాకు అమరావతి, రాయలసీమకు కర్నూలు, ఇలా 3 ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టవుతుంది కదా. అభివృద్ధంతా ఒకేచోట కాకుండా వికేంద్రీకరణ జరగాలనేది వాళ్ల వాదన. ఆ వాదనలోనూ కొంత పాయింట్ ఉంది అనుకోండి. అయితే ఈ ప్రతిపాదన వచ్చినప్పటినుంచి పెద్ద గొడవలే జరిగాయి కదా? అవును, చాలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా పాపం అమరావతి కోసం భూములిచ్చిన రైతులు, వాళ్లు తీవ్రంగా ఆందోళన చేశారు. నెలల తరబడి నిరసనలు, వాళ్ల భవిష్యత్తేంటి, వాళ్ల భూముల విలువ ఏమవుతుంది అని. నిజమే, వాళ్ల ఆందోళనలో న్యాయం ఉంది. కేవలం ఆర్థిక నష్టమే కాదు, అదో ఎమోషనల్ ఇష్యూ కూడా వాళ్లకి. ఖచ్చితంగా. ఈ గొడవంతా కోర్టుల దాకా కూడా వెళ్ళింది. హైకోర్టు కూడా జోక్యం చేసుకుంది. అమరావతి విషయంలో పాత ఒప్పందాలు, చట్టాలు అమలు చేయాలని ప్రభుత్వానికి చెప్పింది కూడా. మరి ప్రస్తుత పరిస్థితి ఏంటి? ప్రభుత్వం వెనక్కి తగ్గిందా? ప్రస్తుతానికైతే ప్రభుత్వం 3 రాజధానులకే కట్టుబడి ఉన్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా విశాఖపట్టణం వైపు కార్యనిర్వాహక రాజధానిగా మార్చే పనులు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. కొన్ని ఆఫీసులు అక్కడికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా అంటున్నారు. ఇంకా స్పష్టత రావాలి. ఇది చాలా కాంప్లికేటెడ్ వ్యవహారంలా ఉంది. ఒకే రాజధాని ఉండాలి, అమరావతే బెటర్ అనేవాళ్లున్నారు. ఎందుకంటే పరిపాలనంతా ఒకచోట ఉంటే కోఆర్డినేషన్ ఈజీ అవుతుంది కదా. అవును, ఆ వాదన ఉంది. అనవసర ప్రయాణాలు, ఖర్చులు తగ్గుతాయని అంటారు. మరోవైపు ఈ 3 రాజధానుల వల్ల వెనుకబడిన ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి, అధికారం ఒకేచోట ఉండదు అని ఆ వాదన కూడా బలంగానే ఉంది. కానీ 3 వేరువేరు నగరాల నుంచి ప్రభుత్వాన్ని నడపడం, అది ప్రాక్టికల్గా ఎంతవరకు సాధ్యం? అధికారులు, ఫైళ్లు ఎక్కడ్నుంచి అక్కడికి తిరగడం, దానివల్ల పనులు లేటవ్వవా? ఆ సందేహాలు కూడా ఉన్నాయి. పరిపాలనాపరంగా సవాళ్లుంటాయని, సమన్వయం లోపిస్తుందని, నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతుందని కొంతమంది నిపుణులు హెచ్చరిస్తున్నారు కూడా. వేరే దేశాల్లో ఇలాంటివి ఉన్నా మన పరిస్థితులు వేలు కదా. అంటే ఇది కేవలం పరిపాలనకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. దీని వెనుక రాజకీయాలు, ఆర్థిక విషయాలు, అంటే భూముల ధరలు, పెట్టుబడులు, ప్రాంతీయ ఆకాంక్షలు అన్నీ ముడిపడి ఉన్నాయన్నమాట. అవునవును, ఇది చాలా అంశాలతో ముడిపడిన విషయం ఈ నిర్ణయం. ముందు ముందు రాష్ట్ర అభివృద్ధి మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడే ఖచ్చితంగా చెప్పడం కష్టం.
అది నిజంగా సమగ్రాభివృద్ధికి దారి తీస్తుందా లేకపోతే అనవసరమైన గందరగోళానికి కారణమవుతుందా అనేది కాలమే చెప్పాలి. మొత్తానికి చూస్తే ఈ 3 రాజధానుల ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాజకీయ సామాజిక పరిస్థితిని బాగా ప్రభావితం చేస్తోంది. ఒక రాష్ట్రాన్ని ఇలా వేర్వేరు కేంద్రాల నుంచి నడపడం వల్ల లాభమా నష్టమా, దీర్ఘకాలంలో ఏం జరుగుతుంది, ఇలాంటి పెద్ద నిర్ణయాల వెనుక ఎంత సంక్లిష్టత ఉంటుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దీనిపై శ్రోతలు కూడా ఆలోచించాల్సిన విషయమే.